ఇప్పుడు శ్రీ లలితా సహస్రనామాల్లో 288వ నామము పుణ్య పుణ్య ఫలప్రద. మళ్ళీ ఒకసారి పుణ్య పుణ్య ఫలప్రద. ఇది 288వ నామము. పుణ్యఫలము అపుణ్యఫలము ప్రసాదించినది శ్రీమాత అనే అర్థము. అయితే మనకి పుణ్యఫలము అపుణ్యఫలము ప్రసాదించేది కూడా శ్రీమాతేనంట. ధర్మం ఆచరించిన పుణ్యము, అధర్మమును పాపము. ధర్మమును ఆచరించిన వారికి పుణ్యము, ధర్మమును ఆచరించిన వారికి స్థిరత్వం ఉండును. అధర్మమును ఆచరించే వారికి స్థిరం ఉండదు. జీవితమున పుణ్యాత్ములు కాలమును దేశమును బట్టి వచ్చు సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయములు స్థిర చిత్తముతో ఎదుర్కొందురు. అయితే పుణ్య పుణ్య ఫలప్రద అనే నామానికి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ధర్మం ఆచరిస్తారో వాళ్ళకి పుణ్యం వస్తుంది అన్నమాట. ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి పాపం వస్తుందట. అయితే ధర్మం ఆచరించిన వాళ్ళు ఏం చేస్తారు? స్థిరంగా ఉంటారు. అదే అధర్మం ఆచరించిన వాళ్ళు స్థిరంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ మనసుకి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటంటే ఇంకా స్థిరంగా ఉండలేరు, భయపడుతూ ఉంటారనమాట. దేశ కాలాన్ని బట్టి వచ్చే సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు, జయాపజయాలు ఇప్పుడు ధర్మంగా ఉండే వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, అవి ఏంటంటే అవి పూర్వజన్మ ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి కదా అవి. అందుకని ఏమన్నా కష్టం వచ్చినా, అలాగే దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా కూడా స్థిర చిత్తంతో, అంటే నేను చేశాను కదా, ఓకే అనుభవిద్దాం, కర్మ తొలగిపోతుంది అనుకుంటారంట. అలా కాకుండా ఇట్లు స్థిరముగా నుండుటకు లో బలము ధర్మమే. అంటే ఇలా ఎందుకు స్థిరంగా ఉంటున్నారు కష్టం వచ్చినా అంటే, అక్కడ ధర్మం, వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి ఆ బలంతో వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు అన్నమాట. ఇట్లు ధర్మము ఆచరించిన వారికే మతిస్థిమితం ఉండదు, భయభ్రాంతములు కలుగుచుండును. అయితే అధర్మంగా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భయం అనమాట. అట్లాగే మతిస్థిమితం ఉండదు, మైండ్ పనిచేయదు అనమాట, భయం కలుగుతుంది, అలాగే భ్రాంతి కలుగుతుంది. రాగద్వేషములు, కామక్రోధములు, మదమాశ్చర్యములు, ఈర్ష అసూయలు, లోభమోహములు తరచూ వీరిని స్పృశించుచుండును. అయితే ఏం చేస్తాడు? తప్పు చేసిన వాడు ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక 10 తప్పులు చేస్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు? కామక్రోధము అంటే బాగా కోపం వస్తుందంట, బాగా కోరికలు, మదం, ఈర్ష, అసూయ, ఇంకా ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు అనమాట. వీరిని అంటే వాళ్ళు చేసిన తప్పులకే లోన అవన్నీ అట్లా మిగతా అవన్నీ కూడా వస్తాయి, అరిషడ్వర్గాలన్నీ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ధర్మం ఉండే వాళ్ళకి కష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళేమనుకుంటారు, ఇది పూర్వజన్మ కర్మలు, ఒక జన్మ కాదు కదా, ఎన్నో జన్మలు, మనకి అవన్నీ తెలియవు, మనం ఇంకా అంత సాధన చేయలేదు కాబట్టి అలా స్థిమితంగా ఉంటాడు. కానీ ఎవరైతే అధర్మంగా ఉండాడో, ఆడు తప్పు చేశాను, అధర్మం చేశానని తెలుసు కాబట్టి మళ్ళీ ఈ అరిషడ్వర్గాలన్నీ ఎక్కువ అవుతాయి అంట. వీరిని స్పృశించుచుండును అంటే వీరిలో ఆ గుణాలన్నీ వస్తాయి. ధర్మం ఆచరించని వారికి లోబలము తక్కువ. అంటే లోన వాళ్ళకి బలం లేక, అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు, వాటిని కప్పిపుచ్చుకోవటానికి ఇంకా 100 అబద్ధాలు నడతారు, ఇంకా 10 తప్పులు చేస్తూ ఉంటారు. ఇగో ఈ అరిషడ్వర్గాలన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయంట. ధర్మం ఆచరించే వారికి లోబలము ఎక్కువ. ధర్మం ఆచరించే వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి, కానీ లోన బలం ఏంటంటే సరే కర్మ తొలగిపోతుంది, లేదంటే ఆ గురువు, మనం నమ్ముకున్న అమ్మవారో మనకి తీసేస్తారు ఈ కష్టము అనేసి ధైర్యము, బలము ఉంటుందంట. కష్ట నష్టములు, దుఃఖములు ధర్మం ఆచరించిన వారికి కూడా కలుగునవి పురాణ గాథలు తెలుపుచున్నవి. అయితే అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ధర్మం ఆచరించిన వాళ్ళకు కూడా కష్ట నష్టాలు ఉంటాయి, అలాగే దుఃఖాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ధర్మం ఆచరిస్తున్నాం కదా అంటే మరి ఇంత పూర్వజన్మల్లో చేసినవి ఉంటాయి కదా, మరి అవి అనుభవించాలి కదా. అవి పురాణ గాథలు తెలుపుతున్నాయి. అంటే మన పురాణాల్లో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అంటే ఈ జన్మలో ఎంతో సత్యవంతంగా ఉన్నా కానీ, సత్యహరిశ్చంద్రుడు కానీ, ధర్మరాజు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, వీళ్ళందరూ కూడా మరి
ఆ ఆ జన్మలు తీసుకున్నప్పుడు చాలా ధర్మంగా బాగున్నారు, కానీ కష్టాలు అనుభవించారు కదా. ఎందుకంటే ఆ క్రితం జన్మల్లో వాళ్ళు చేసినవి అనమాట. కానీ వారు కష్ట సమయమున లోబడక ధర్మమునందు నిలిచి ఉంటారు. నిలిచి అంటే ఆ కష్టాన్ని దాడతారు. ఎలాగంటే కష్టం వచ్చిందని ఎవరిని ఏమనరు, మౌనంగా ఆ కష్టాన్ని భరాయించుతూ ఉంటారనమాట. మరి కృష్ణుడికి పడ్డ కష్టాలు ఇంకెవరో పడలేదు, ఏ దేవుళ్ళు కూడా పడలేదండి. ఆయన మరీ పసిపిల్లాడప్పటి నుంచే కదా, అయినా కూడా ఆయన ఆ చిరునవ్వుతోనే ఆ కష్టాలన్నీ అనుభవించాడు. రాముడు కూడా అంతే. కాకపోతే రాముడు కొంత దుఃఖపడ్డారనుకోండి, దుఃఖపడ్డాడు. అట్లా అనమాట. అంటే మరి దీనివల్ల మనకేంటి, పురాణ గాథల వల్ల ఏం తెలుస్తుందంటే, ధర్మంగా ఈ జన్మలో ఎంతో మంచిగా అంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు కూడా వస్తాయి ఎంత ధర్మం ఆచరించిన. అదంతా పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ అంటే ఒకటే జన్మ కాదు, ఎన్నెన్నో జన్మల్లోయి. శ్రీమాత మహా చైతన్య స్వరూపిణి, కార్యకారణములకు అతీతముగా ఉండును. అయితే ఆమె చైతన్య స్వరూపునే మనలో ఉంది, కానీ మనమే కదా కర్మలు చేసింది. అమ్మ చైతన్యంగా వచ్చినప్పుడు మంచిగా ఉండమనే పంపించింది ఆ చైతన్యంతో. కానీ మనం ఇట్లా మాయలో పడిపోయి ఈ జన్మ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. అయితే అమ్మకి దీంతో ఏమీ సంబంధం లేదు, ఆమె అతీతంగానే ఉంటుంది. జీవులు కార్యముల ద్వారా కారణములను సృష్టించుకొందురు. అది మన ఇష్ట ప్రకారమే మనము ఆ కార్యాలను చేసి ఆ కారణాలన్నీ తెచ్చుకుంటున్నాం, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అట్లా నష్టాలు. ఉదాహరణకు ఒక దీపపు వెలుగులో సద్గ్రంథ పఠనము, సద్భాషణము, సత్కర్మాచరణము చేయవచ్చును. అయితే ఒక దీపాన్ని పెట్టుకుని మనము ఒక భగవద్గీత, భాగవతంలో అవి చదవచ్చు. అట్లాగే కూర్చుని సద్భాషణం అంటే మన గురువుల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఒక సత్కర్మాచరణ అంటే ఒక మంచి పని చేయొచ్చు, అందరికీ ఉపయోగపడేది. అట్లే అది దీపపు వెలుగులో దుర్భాషణము, దుష్కార్యములు చేయవచ్చును. అయితే అదే దీపపు వెలుగులో కూర్చుని అనవసరంగా వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటము, లేదంటే వేరే వాళ్ళని తిట్టటము, అట్లాగే పిచ్చి పనులు ఏ ఒకటి చేయటము అలా చేయొచ్చు. ఒకరు సద్భాషణము, సత్కార్యము చేయుటకు, మరొకరు దుర్భాషణము, దుష్కార్యము చేయుటకు వెలుగు కారణం కాదు కదా. చూడండి, ఆ వెలుగు అలా నిశ్చలంగా ఉంది, ఆ వెలుగేమీ కారణం కాదు కదా. అందుకని అదంతా మనం చేసుకుంటున్నాం. అందుకని అదంతా అమ్మవారికి, శ్రీమాతకి ఏమీ సంబంధం లేదు. ఇట్లు శ్రీమాత అందించిన సమస్త సృష్టి సౌకర్యములను సద్వినియోగము చేసుకొని వారు సత్వరములను పొందుచుందురు. అయితే ఇట్లు శ్రీమాత అందించిన ఈ సృష్టి సౌకర్యాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎందుకు అవసరమో అందుకు ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేయవారు దుష్ఫలములను పొందుచురు. ఇట్టి అమరికను సృష్టి అందేర్పరిచినది శ్రీమాత. అయితే ఎవరైతే మంచి కార్యాలు చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, ఎవరైతే దుష్కర్మలు చేస్తారో, చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకి దుష్ఫలితాలే వస్తాయి అన్నమాట. అట్లా అమ్మ సృష్టి చేసింది. వర్ణధర్మము, ఆశ్రమ ధర్మము విహిత కర్మలుగా శాస్త్రము చెప్పుచున్నది. వీరిని అనుసరించకపోవుట వలన జీవులు పతనము చెందుతుందరు, అనుసరించు వారు వృద్ధి చెందుతుందరు. అయితే అమ్మ మనకి ఎలా ఇచ్చింది, వర్ణాశ్రమాలు ఇచ్చింది చక్కగా. మనం ఏ ఆశ్రమాన్ని ఎంచుకుంటే, ఏ వర్ణాన్ని ఎంచుకుంటే ఆ ధర్మం పాటించాలన్నమాట. అట్లా విహిత కర్మలు శాస్త్రం చెప్పిన ప్రకారం మనం కనుక చేస్తే జీవులు పతనం చెందకుండా వృద్ధి చెందుతారు. అయితే అమ్మ చెప్పినట్టు వినకుండా ఆ శాస్త్ర ప్రకారం నడుచుకోకుండా ఉంటే మనము పతనం చెందుతాం అనమాట. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవటం, మళ్ళీ మళ్ళీ బాగుపడతానమ్మా అని చెప్పేసి ఈ ఆత్మ వెళ్ళిపోయి అమ్మని వేడుకోవటం, మళ్ళీ మనమే జన్మ తీసుకోవటం అనమాట. అలా జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీమాత యొక్క మాయే. పుణ్య ఫలప్రద అంటే ఈ పుణ్యాలు పాపాలు మనం చేసుకున్న దాన్ని బట్టి అమ్మకేమీ సంబంధం లేదు. అమ్మ అన్నీ ఇచ్చింది నీకు, ఆ చైతన్య శక్తి లోన ఉండి బయట అన్నీ ఇచ్చింది. నువ్వు మంచి చెయ్యి, అందరికీ పరహితం చెయ్యి, తపస్సు చెయ్యి, అలా ఇచ్చింది. కానీ మనం అవన్నీ పెట్టేసి ఇక్కడ మాయలో పడిపోయి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అన్ని దుర్భాషలు ఆడటం, వేరే వాళ్ళకి చేయటం, కామ క్రోధ షడ్వర్గాలను పెంచేసుకోవటం,
అవన్నీ చేస్తున్నాం అనమాట. అందుకని ఈ నామం యొక్క అర్థం ఏంటయ్యా అంటే పుణ్య ఫలప్రద. మనం చేసిన దాన్ని బట్టే మనకి పుణ్యమైన పాపమైన వస్తుంది. ధర్మం ఆచరిస్తే పుణ్యం వస్తుంది, అధర్మం ఆచరిస్తే పాపం వస్తుంది. దానికి ఇంత వివరణ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక నామం చెప్పుకుందాం.